ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. కుంభరాశికి 2025 ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ మంచి ఉంది. ఇంకా ఏనాడు అనేది చివరాంకంలోకి రావటం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మరి ఇన్నాళ్ళు లగ్నంలో ఉండి శరీరం మీద కొంతవరకు ప్రభావం చూపిస్తున్నాడు, ఆయన కొంత ఇప్పుడు తన యొక్క ధనస్థానంలోకి బదిలీ కావటం అనేది ఉంది కనుక కొంత ఈ ఆర్థిక విషయాల మీద ప్రభావం చూపించడం అనేది ఈ సంవత్సరం అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ఏ రకమైన ఆర్థిక అంశాలు అంటే అవి నష్టాలా లాభాలా ఇలా మనం కనుక ప్రశ్నించుకున్నట్టయితే కనుక ముఖ్యంగా ఈ జనవరి నుంచి ఈ మార్చి మధ్య ఆరోగ్యవశాత్తు కొంత మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే అది మన ఆరోగ్యం కాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా మనము ఈ మార్చి అంటే జనవరి నుంచి మార్చి మధ్య ఆ రకంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఇక మార్చి తర్వాత నుంచి ఇంచుమించుగా జూన్ వరకు కూడా మన యొక్క వ్యక్తిగత ఆరోగ్యం మీద ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక మనం మొదటే చెప్పుకున్నాం, ఈయన ధనస్థానంలోకి రావటం వల్ల వీరు ఆర్థిక విషయాల్లో ఎంత కట్టుబాటుగా ఉందామనుకుని ప్రయత్నించినప్పటికీ కూడా ఈ దూబర అనేది పెరగటం లేదు. మనం దేనికోసమో దాచిపెట్టిన డబ్బుని మరొక పని కోసం బయటికి తీయవలసిన పరిస్థితి ఎక్కువగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కానీ ఇదే రకమైన ఏదైనా సరే ధనము సద్వినియోగం అవటం అనేది కూడా ముఖ్యంగా అంటే ఈ జనవరి నుంచి జూన్ మధ్య ఉండే పీరియడ్లో మనం ఏదైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా సరే స్థిరాస్తులు చరాస్తులు పెంపొందించుకోవాలి అనుకుంటే కనుక ఈ జనవరి నుంచి జూన్ వరకు మధ్య ఉండే కాలం చాలా అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పవలసి ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఏదైనా సరే ఈ వ్యక్తిగతంగా అంటే ఒకరి మీద ఆధారపడకుండా వారి యొక్క స్వయం వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వారికి మరి ఈ ఫిబ్రవరి నుంచి చాలా మంచి అవకాశాలు, తర్వాత ఆదాయం వృద్ధి చెందడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం పార్ట్నర్షిప్ వ్యవహారాలు కాకుండా వారికి వారు సొంతంగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైతే లబ్ధి పొందుతారు. కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత జూన్ వరకు ఏవో రకమైన చికాకులు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత రెండోది మనం మధ్యవర్తిత్వంతో చేసే వ్యాపారాలు అంటే మీడియేటర్గా ఉండి చేసేవి ఏమన్నా సరే అలాంటి వాళ్ళకి కూడా కొంతవరకు ఈ జూన్ వరకు ఎక్కువగా ఇబ్బందులు వాటిల్లటం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా పరిపూర్ణమైన మంచి అని చెప్పడానికైతే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనేది ఉండదు. గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే అంతవరకు అమ్మ పర్వాలేదు ఈ విషయంలో కొంతవరకు నాకు లబ్ధి చేకూరింది, పోలీ ఈ విషయంలో మా అబ్బాయి ఈ వర్గాల కంటే కూడా కొంత చదువు కొంత ముందుకెళ్ళాడు, ఈ రకంగా కొంత అనుకోవటమే తప్ప మరీ అంత మంచి అయితే కాదు. కొంత బాగుంటుంది అంతవరకే. గత సంవత్సరంతో ఖచ్చితంగా పోల్చి చూస్తే మాత్రం ఆరోగ్యము అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, మార్చి నుంచి జూన్ వదిలేస్తే తర్వాత నుంచి ఆరోగ్యం కూడా చాలా చక్కగా మరి ఉపశమనంలోకి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించి కళ్యాణం కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే గనక మరి ధనిష్ట నక్షత్రం వారికి శతభిష నక్షత్రం వారికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు అయితే గనక బాగా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది వివాహ విషయంలో. అలాగే ఇదే పూర్వభద్ర నక్షత్రం వారు అంటే ఇప్పటికే పెళ్ళైన భార్యాభర్తలు కూడా ఏదో రకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది.
ఇక ఇదే కుంభరాశిలో జన్మించి గత కొద్ది సంవత్సరాలుగా ఏదైనా సరే కోర్టు వ్యవహారాలతో చికాకులు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి జూన్ తర్వాత నుంచి నెమ్మదిగా పరిష్కారం లభించడం అనేది కూడా కనిపిస్తోంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఈ 2025 చాలా వరకు బాగుందనే చెప్పారు గురువు గారు. అయితే కొన్ని సమస్యలు కూడా వెంటాడుతున్నాయని చెప్పారు గురుగారు. ఆ సమస్యలను అధిగమించడానికి కుంభరాశి వారు ఏ ఏ పరిహారాలు చేస్తే బాగుంటుందో చెప్తారా? తప్పకుండా. కుంభరాశి వాళ్ళకైతే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ వీళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే మనం మొదటే చెప్పుకున్నాం, ఈ ధనస్థానం మీద శని యొక్క స్థితి ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాల్లో వీళ్ళు ఎంత పాపం అచితూచి అడుగు వేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన ఇబ్బంది వాటిల్లుతుంది అని చెప్పాం. సో రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట మరి 2 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది, ఆదాయం లభించడము పెరగటం అనేది పక్కన పెడితే అది ఇంత మనం జాగ్రత్త తీసుకుందాం అనుకున్నా కూడా అది మన వల్ల అవ్వట్లేదు అనే ఒక రకమైన అసంతృప్తి అనేది కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే సాధారణంగా వీళ్ళ మనసులో ఉన్న విషయాలు అంత తొందరగా బయట పెట్టే స్వభావం కాదు కాబట్టి మరి భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, ఈ రకంగా కూడా మరి వెనకచాటి నుంచి కూడా కొన్ని ఖర్చులు పెట్టడం అనేది కూడా సంభవించే పరిస్థితులు అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తాయి. కనుక ఈ ఆర్థిక విషయాల నుంచి బయట ఉపశమనం లభించడానికి అయితే కనుక మరి ఈ సంవత్సరం అంతా కూడా వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ప్రతిరోజు కనుక చదవగలిగితే కనుక కనకదారాస్తవం అనేది చదివితే కనుక వీరికి ఆర్థిక స్థితి అనేది మరి మెరుగుపడుతుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా సరే ఇలా లక్ష్మీదేవికి సంబంధించింది ఏదైనా సరే ఒక మంత్రాన్ని ఏదైనా సరే నిత్యం పఠించాలి అనుకుంటే కనుక ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః, శ్రీం 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 అనేది 3 సార్లు, ఓం శ్రీం 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 మహాలక్ష్మియే నమః, ఇది నిత్యం 48 సార్లు చదువుకోవటం అనేది. తర్వాత ఇంట్లో కనుక ఒకవేళ మీకు తులసి కోట కనుక ఉంటే కొద్దిగా సోమవారం కానీ శుక్రవారం కానీ అక్కడ నేతితో దీపం పెట్టినట్టయితే కనుక తప్పకుండా మంచి జరగటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇలా ఏదైనా సరే ఒక దేవుడు దేవతలతో సంబంధం లేకుండా ఏదైనా సరే మనం పరిష్కారం చేయొచ్చా అంటే కనుక పాలు, బియ్యము, పంచదార ఈ మూడింటిని కలిపి కొద్దిగా మధ్య మధ్యలో శుక్రవారాలు, సోమవారాలు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో జల్లుతూ రావటం వల్ల కూడా తప్పకుండా వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అనేది మెరుగుపడతాయి. మీరు 2025లో కుంభరాశి గోచార ఫలితాలు తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.